మళ్ళీ మీరు ఎవరికైనా వెళ్ళి ముప్పై హ్యాపీగా ఉండొచ్చు. ఈ రోజు కూడా ప్రభుత్వం నుంచి ఏ రకం ఇంకా కలెక్టర్ గారు కూడా వచ్చేవారు, మరి ఎస్పీ గారు వచ్చారు, రామరాజు గారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పెద్ద ఎత్తున ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఫిషర్మెన్ గ్రామాలు ఏతున్నాయో అందరు ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. దాదాపు 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నర్సాపురంలో 8, మొగల్తూరులో 8 పెద్ద ఎత్తున ప్రజలను అక్కడ తరలించి పెద్ద ఎత్తున ఆహార సౌకర్యాలు, పెద్ద ఎత్తున వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉదయం స్థానిక శాసనసభ్యులు నాయకర్ గారు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొట్టుపాటి రవికుమార్ గారు, నేను, ఇతర పెద్దలు, జిల్లా టీడీపీ అధ్యక్షులు రామరాజు గారు, చాగంటి మురళి గారు, పొత్తు రామరాజు గారు, పితాన్ సత్యనారాయణ గారు, మేమందరూ కూడా పునరావాస కేంద్రాలని సందర్శించడం జరిగింది. ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశాం. ప్రజలు ఈ విషయంలో పెద్ద ఎత్తున ప్రభుత్వాలు తీసుకునేటువంటి చర్యలకు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాం. ఆర్డీఓ ఆఫీసుల్లో, కలెక్టరేట్ లో ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షార్ట్ లైట్ వ్యవస్థని పటిష్టం చేయడం జరిగింది. ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్స్ కి మాట్లాడడానికి ప్రభుత్వం చర్యలు చూపెట్టింది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. రాబోయేటువంటి సాయంత్రం నాటికి ఈదురుగాలు పెద్ద ఎత్తున వీచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరో కూడా పునరావాస కేంద్రాలు దాటి బయటికి వెళ్ళొద్దని పిల్లలకి కూడా సూచించడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళల కోసం, గర్భిణీ స్త్రీల కోసం కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఏదైతే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ముందస్తు జాగ్రత్తల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో కేంద్రానికి కూడా వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెలిఫోన్ లో మోడీ గారికి పరిస్థితిని వివరించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క కాపాడడానికి చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాం. సమన్వయం చేసుకోమని చెప్పి అందరూ చెప్పి ఎక్కడ కూడా ఏ ఒక్క డెత్ కూడా ఉండకూడదు, అదేవిధంగా ఆస్తి నష్టం కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందుకని మేము కానీ, శాసనసభ్యులు కానీ, మిగతా డిపార్ట్మెంట్ కానీ, పార్టీ కేడర్ కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా